హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయలు 2 టమాటాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయలు, టమాటా. పన్నీర్ కొంచెం స్మాల్ సైజులో కట్ చేసుకోవాలి, ఎందుకంటే చపాతీలోకి పన్నీర్ కర్రీ చిన్న చిన్న పీసెస్ అయితేనే చాలా బాగుంటుంది. చపాతీ లేకపోతే బగారా రైస్, ఈ రెండిటికే చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ. నేనైతే చపాతీ చేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పన్నీర్ ఇలా. తర్వాత ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కదా, అదే ఆయిల్లో పన్నీర్ పీసెస్ జస్ట్ లైట్గా అలా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది కదా, కొంచెం ఆ వాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఫ్రై, ఎందుకంటే మాడిపోయినట్టుగా వస్తుంది స్టవ్ పెద్దగా పెడితే. ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఈ ఉల్లిపాయ, టమాటాలు అండ్ 2 పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకోవాలి పేస్ట్లా. చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని దాంట్లో బిర్యానీ ఆకు, దాచిన చెక్క, ఈ మసాలా ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, అదొకటి కొంచెం కొంచెం లైట్గా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని, ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్, అది వేసేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని కలుపుకొని, తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచండి. తర్వాత వాటర్ పోసుకోవాలి, మరి ఎక్కువ కాదు, కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా 2 నిమిషాలు మరిగించిన తర్వాత ఇందాక ప్లేట్లో తీసుకున్నాం కదా పన్నీర్, ఆ పన్నీర్ పీసెస్ వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు ఉంచండి. పీసెస్ మంచిగా ఉడికిపోతున్నాయి. 2 నిమిషాలు చాలండి, ఆల్రెడీ పన్నీర్ మెత్తగానే ఉంటుంది. తర్వాత లాస్ట్లో గరం మసాలా లైట్గా వేసుకొని కొంచెం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, పన్నీర్ కర్రీ రెడీ.